So hi everyone, my name is Arvind. I'm from Nizam College. సో ఈరోజు బుక్ బీలో నేను రివ్యూ ఇచ్చే బుక్ ఏంటంటే 826 కిలోమీటర్. ఇట్ వాజ్ రిటన్ బై మొహమ్మద్ గౌస్. సో బేసికల్గా ఇట్స్ ఏ లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ అంటే పాత సినిమాల్లో లాగా ఎలా అంటే అందరూ ప్రేమించుకోవడం తర్వాత విడిపోవడం ఎలా ఉంటుందో ఆ రొటీన్ స్టోరీ కాకుండా అన్నిటికన్నా చాలా డిఫరెంట్ స్టోరీ ఇది. సో ప్రజెంట్ కరెంట్ సినారియోలో ప్రజెంట్ సొసైటీలో లవ్ అనేది ఎలా అయిపోయిందంటే ఇట్ వాస్ మ్యానిపులేటెడ్ విత్ మెనీ ఇంటర్ప్రిటేషన్. ఒక ప్యూర్ లవ్ అనేది మనకు దొరకడం చాలా కష్టం అవుతుంది. అలాంటి కాలంలో ఒక రియలిస్టిక్గా మొహమ్మద్ గాజ్ గారు ఫిక్షనల్ స్టోరీ రాయడం జరిగింది. సో అందులో క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న చిన్న మూమెంట్స్ కానీ ఇట్ వాస్ సో లవింగ్లీ. అది కూడా ఎలా ఉంటుంది అంటే ద టైటిల్ ఇట్ సెల్ఫ్ వాస్ డిఫరెంట్. 826 కిలోమీటర్ అది ఏం డిఫైన్ చేస్తుందని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో దూరాన్ని, ఇట్ వాస్ హీరో హీరోయిన్ కి మధ్యలో ఉన్న దూరాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అది ఎలా రెండు వేరు ప్రదేశాలు, రెండు వేరు భాషలు, రెండు వేరు మెంటాలిటీలు, అలా రెండు అంటే చాలా టూ డిఫరెంట్ వరల్డ్స్ ఇలా కలిగి ఉన్న మనుషుల మధ్య ఒక ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ. సో అది ఎలా మలుపు తిరిగింది, ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ అనేది ఒక స్పెషల్ మూమెంట్. సో లవ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ స్టేజ్ మనం లవ్ అని అనుకుంటాం. ఫస్ట్ స్టేజ్ లవ్ అని అనుకుంటాం, అది తెలియని వయసులో వాళ్ళు లవ్ అని అనుకుంటాం. బట్ లేటర్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో మనకు లవ్ అని అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎ రియల్ లవ్. సో ద ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి లవ్ అనేది నువ్వు కోరుకపోయినా అది నీ దగ్గరకు వస్తుంది. దట్స్ ద థర్డ్ స్టేజ్. సో ఇలా 3 స్టేజ్ లో ఉన్నప్పుడు సో జనరల్ గా కామన్ పీపుల్ కి ఎలా ఉంటుందంటే 3 స్టేజెస్ లో 3 డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, త్రీ డిఫరెంట్ పర్సన్స్. ఈ స్టోరీలో ఎలా అంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే ఆ 3 స్టేజెస్ లో ఒకే పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది, సో ఎంత లవ్లీగా ఉంటుంది అనేది ఈ స్టోరీ. సో హీరో నేమ్ వచ్చేసి హరి. హీజ్ ఏ ఇన్నోసెంట్ బాయ్, ఒక మొహమాట ఇంట్రోవర్ట్, సమాజంలో ఎక్కువ అసలు తిరగని మనిషి, తన లోకం తన ప్రపంచం తన వరకే. హీజ్ బిలాంగ్స్ టు హైదరాబాద్. సో హీరోయిన్ వచ్చేసి మధు. హరి, హీరోయిన్ మధు కర్ణాటకలో కూర్గ్ అనే ప్రదేశంలో ఉన్న అమ్మాయి. షీ వాజ్ ఎక్స్ట్రోవర్ట్, అందరితో కలిసిపోయే మనిషి. సో ఒక ఇంట్రోవర్ట్ కి ఒక ఎక్స్ట్రోవర్ట్ కి మధ్యలో లవ్ పుడితే ఎలా ఉంటుంది. ఇది 2 మనుషుల కథ కాదు, 2 మనుషుల కథ కాదు, 2 మనసుల కథ. ఆ 2 మనసులు ఎలా కలుసుకున్నది చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. సో కర్ణాటకలోని ధార్వాడ్ అనే ఒక ప్లేస్, రోడ్లన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ రోడ్లలో అసలు మనుషుల వాళ్ళే ఎవ్వరు లేరు. దూరంగా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, అక్కడక్కడ స్టూడెంట్స్. సో అలాంటి ఒక ప్రదేశంలో నార్మల్ చాలా తక్కువ వెహికల్స్ వెళ్తున్న ప్రదేశంలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఎలా ఉందంటే ఆ రోడ్డు కూడా చాలా వంకర టింకరగా ఉంది. అప్పుడు ఆ వెహికల్ ఎలా వస్తుందని అంటే చాలా ఆ వెహికల్ అంటే ఆ బండి నడిపే పర్సన్ చాలా నర్వస్ గా, చాలా వీక్ గా, అలసిపోయి చాలా అటు ఇటు దొరుకుతూ ఉంది. సో ఆ మూమెంట్ లో అసలు బ్యాలెన్స్ కూడా అవ్వట్లేదు వెహికల్. ఆ బండి వస్తుంది స్ట్రేట్ వచ్చేసరికి టర్నింగ్ పాయింట్ లో టర్నింగ్ తీసుకోకుండా ఆ మనిషి ఎలా ఉంటాడంటే చాలా వీక్ ఉండేసరికి చాలా అలసిపోయి కింద పడిపోతాడు. ఆ బండి వెళ్ళి ఒక చెట్టు కుదుకుంటుంది, తన కళ్ళని మూసుకుపోతాయి. అసలు ఏం జరుగుతుందో అసలు కాన్షియస్లో లేడు అతను. అలా కట్ చేస్తే ఆయన మళ్ళీ కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్ బెడ్ పైన ఉంటాడు. అసలు ఏం జరిగిందని చూసేసరికి లేద్దామని ప్రయత్నం చేస్తాడు. బట్ చూసేసరికి అతని చెయ్యి లేవదు, కాలు కూడా సహకరించదు. ఏమంది చూసేసరికి చుట్టూ 4 గోడల మీద ఆయన ఒక్కడే ఉంటాడు. హాస్పిటల్ బెడ్ పైన వెంటిలేటర్లో ఉంటాడు, ఆక్సిజన్ ఉంటుంది. అసలు ఏమైంది అని ఏమైనప్పుడు ఆయన లేవడానికి ప్రయత్నిస్తుంటే నర్స్ వస్తుంది. ఇక్కడ ఉండండి, నేను డాక్టర్ని పిలుచుకొస్తానని చెప్తారు. డాక్టర్ ఒక లేడీ డాక్టర్ వస్తారు. కన్నడలో ఏదో మాట్లాడడానికి చేస్తుంది. కన్నడలో మాట్లాడుతుంటే అతనికి అర్థం కాదు. హీస్ బిలాంగ్స్ టు హైదరాబాద్ కాబట్టి తెలుగులో అట్లా అంటే తెలుగా మీరు అని చెప్పేసి తెలుగులో మాట్లాడుతుంది డాక్టర్. మీకు యాక్సిడెంట్ అయింది, అక్కడ ఉన్న స్టూడెంట్స్ మిమ్మల్ని తీసుకొని వచ్చారు, మీ వెహికల్ కూడా అక్కడే ఉంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము ఇన్ఫార్మ్ చేస్తాం అనుకుంటూ మాట్లాడతారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి అని చెప్తారు. అవునా, సరే మరి అనుకుంటా డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తుంది. అతనికి అయోమయంగా ఉంటుంది, అసలు ఏమైంది ఎట్లా అనేది. డాక్టర్ పేరు వచ్చేసి స్నేహ. తను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఎందుకంటే పేషెంట్ని అలా ట్రీట్ చేయడం ఆమెకు అలవాటు. సో అలా మాట్లాడుతూ నాకు ఇవాళ వర్క్ ఉందండి, వర్క్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను, మీకు ఇంకా చాలా రెస్ట్ తీసుకోవాలి, మీకు లెగ్ ఒకటి ఫ్రాక్చర్ అయింది, అది చాలా యాక్సిడెంట్ వల్ల దెబ్బతింది, మీరు ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ హ్యాండ్ కూడా పెయిన్ ఉంది, మీరు రెస్ట్ తీసుకోవాలి, స్ట్రెయిన్ అవ్వకండి అన్నట్టు చెప్తుంది. అవునా అని చెప్పేసి ఆయన అయోమయంలో ఉంటాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు నాకు ఇట్లా అయిపోయింది సడన్గా ఏంటి అని హీరో హరి అలా తలుచుకుంటూ ఏడుస్తుంటాడు తనకు తెలియకుండా.
ఆఫ్టర్ రౌండ్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత స్నేహ వస్తది డాక్టర్. స్నేహ వచ్చేసి "మీరు ఇప్పుడు ఓకేనా? ఆల్ రైటా?" అని అంటారు. డాక్టర్ నాకు ఇక్కడ ఈ 4 గోడల మధ్య అంత నచ్చట్లేదు. అంత ఎలోన్‌గా అనిపిస్తుంది. థాట్స్ అన్ని డిఫరెంట్ వస్తున్నాయి. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారా? బయటికి తీసుకెళ్ళండి అంటే, సరే నా డ్యూటీ 8 అవర్స్ అయిపోయినాక మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పారు. సరే అని హి స్నేహ చాలా టాకెటివ్ మాట్లాడుతుంది. అతనితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తుంది. బట్ హరి ఎలా ఉన్నాడంటే తను కాన్షియస్‌లో లేడు అసలు. ఎలా ఏంటి ఏం జరుగుతుందని. అంత ఓపెన్ మైండెడ్ కాదు. సరే అని చెప్పేసి డ్యూటీ అవర్స్ అంతా అయిపోయిన తర్వాత హరిని ఒక పార్క్ సైడ్ తీసుకెళ్తారు. కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సరే ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి పార్క్‌లో ఒక బెంచ్ పైన కూర్చొని మీ స్టోరీ ఏంటి? మీరు అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? అసలు మీరు కాన్షియస్‌లో ఉన్నారా? లేరా? అసలు రాయల్ ఎన్‌ఫీల్డ్ మీరు నార్మల్‌గానే నడుపుతున్నారు కదా! ఏమైంది అని అంటే అతనంత రెస్పాండ్ అవ్వడు. వాళ్ళని నేనే ట్రీట్ చేయాలి. నేనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను పర్మిషన్ లేకుండా. చెప్పండి అసలేంటి మీ స్టోరీ అని అంటే తను ఫస్ట్ చెప్పడానికి ఇబ్బంది పడతాడు. డాక్టర్ అంటే ఫ్రీ అయ్యేసరికి సరే మాట్లాడదాం, చెప్దాం అని చెప్పేసి హరి ఏమంటాడంటే, "నేను కాన్షియస్‌లోనే ఉన్నాను. బట్ తెలియలేదు నాకు సడెన్‌గా యాక్సిడెంట్ అయిపోయింది అది అని" అంటాడు. సరే మీ కథేంటి మరి చెప్తారా? అసలు ఎలా అయింది ఏంటి అని అంటే అలా అడగంగా హరి అప్పుడు ఓపెన్ అప్ అవుతాడు. మరి ఇది ఇప్పుడే అయిపోయే కథ కదండీ! అని అంటే, పర్లేదు మనకు టైం ఉంది చెప్పండి అనేసరికి, ఇది 4 సంవత్సరాల క్రితం మొదలైన కథ అని స్టార్ట్ చేస్తాడు. సో 4 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందనంటే, హరి హైదరాబాద్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇన్ఫోసిస్‌లో జాబ్ కొట్టేసి జాబ్ ట్రైనింగ్ అని మైసూర్‌కెళ్తాడు. సో మైసూర్ అనేది అతనికి ఒక కొత్త ప్లేస్. కర్ణాటకలో లాంగ్వేజ్ తెలీదు, ఆ కల్చర్ తెలీదు, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తెలీదు. ద ఫస్ట్ డే ద ట్రైనింగ్ ఆయన వచ్చి అక్కడ క్యాంపస్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో స్టే అయిపోయిన తర్వాత ఆ డే ఏంటంటే ఇట్స్ ఎ దసరా డే. దసరా అంటే మైసూర్‌లో చాలా ఫేమస్ అంత లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా హడావిడిగా ఉంటుంది. సో ఆ మూమెంట్‌లో అంత కొత్త కాబట్టి అంత మైసూర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు తన బైక్ పైన. సో అప్పుడు ఒక నైట్ ఒక షాప్‌లో టీ తాగుదామని ఒక గల్లీకెళ్తాడు. టీ తాగుతూ ఉంటాడు. అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తుంటే ఎవరో అతన్ని పిలిచినట్టు అనిపిస్తది. ఎవరా అని మిర్రర్‌లో చూస్తాడు. ఆ మిర్రర్‌లో ఏమనంటంటే ఆబ్జెక్ట్స్ ఆన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్. ఒక అమ్మాయి గొంతు. అండ్ షీ ఈజ్ మధు. ఆమె వస్తుంది. వచ్చి ఏమంటదంటే, "మీరు క్యాంపస్ సైడే వెళ్తున్నారు కదా! నాకు లిఫ్ట్ ఇస్తారని." బట్ ఆమె ఎవరో కూడా తెలీదు. లిఫ్ట్ అడుగుతుంది. నేను క్యాంపస్ సైడ్ వెళ్తున్నా అని ఎట్లా తెలుసు? అని చాలా రకాల థాట్స్ హరిలో ఉంటాయి. బట్ ఆమె ఇంకా కన్నడలో మాట్లాడుతది. అది ఇతనికి అర్థం కాదు. ఒక లిఫ్ట్ అనేది అర్థమైతే, సరే లిఫ్టే కదా అని చెప్పేసి తీసుకెళ్తాడు. లిఫ్ట్ గర్ల్స్ హాస్టల్ ముందు డ్రాప్ చేశాక మైండ్‌లో క్వెషన్ ఉంది. అసలు ఎవరీమె నన్ను అడిగింది లిఫ్ట్? నేనెలా తెలుసు? అడుగుదామనుకున్నాడు. బట్ మధు వచ్చేసి లిఫ్ట్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ. యాక్చువల్‌గా మీరు ఇదే అని నేను మార్నింగ్ చూసాను ఫస్ట్ డే. నేను కూడా మీతో పాటే ట్రైనింగ్‌లో ఉన్నాను. నా పేరు మధు అని అలా ఇంట్రొడ్యూస్ అవుతది. ఓకే. అవునా అని చెప్పేసి సో నెక్స్ట్ డే వీళ్ళ క్లాస్ జరుగుతుంది. ట్రైనింగ్‌లో అంతా బానే ఉంటుంది. లంచ్ టైమ్‌లో ఆహ్, ఇది అంటే మధు అంటే హరి ఎలా అంటే చాలా ఎలోన్ పర్సన్. తనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. పైగా ఫస్ట్ డే కర్ణాటకలో అందరూ కర్ణాటక ఫ్రెండ్సే. ఇగ తను ఎలోన్‌గా లంచ్ బాక్స్ తెచ్చుకొని అలా ఫుడ్ కోర్ట్‌లో తిందామని చూస్తుంటే మధు గుర్తుపడుతుంది. మధు వస్తది. మధు వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడుతూ నిన్న మీరు లిఫ్ట్ ఇచ్చారు గదా! అది నాకే అన్నట్టు మళ్ళీ ఓహ్! అవును గదా! అని చెప్పేసి మళ్ళీ ఇంట్రొడ్యూస్ అవుతారు. సరే మీరేం చేస్తారు? అంటే తింటున్నారు గదా! కలిసి తిందాం అని చెప్పేసి అప్పుడు తనని తీసుకెళ్తుంది. సరే మీకు అది చాలా మొహమాటస్తుడు హరి. అయినా మధు ఇంకా క్లోజ్ చేయడానికి నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సరే ఏం తిందామంటే, సరే మీ ఇష్టం మీకు నచ్చింది చెప్పండంటే, మీ ఇష్టమైన డిష్ నాకెప్పుడు తెలీదండి అది ఇది అని మాట్లాడుతది. సరే నేను తీసుకొస్తా అని చెప్పేసి మధు ఎళ్లి ఒక అంటే బేకరీ ఇది ఐటెమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ స్టోరీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటాయి. పేస్ట్రీ తీసుకొస్తది. ఆ పేస్ట్రీలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్. హరి కోసం డార్క్ చాక్లేట్ కేక్. అండ్ మధు కోసం బ్లాక్ ఫారెస్ట్ కేక్. అవి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది తింటుందన్నట్టు. సో వీళ్ళ క్లోజ్‌నెస్ అనేది చాలా పెరుగుతది. ఒక 2, 3 డేస్ అలా వాళ్ళు రెగ్యులర్‌గా క్లాసెస్ వినడం. అదంతా అయిపోయినాక ఆ రోజంతా డిస్కస్ చేయడం. అండ్ ఈ మధ్యాహ్నం వచ్చేసరికి సేమ్ ఇదే డార్క్ చాక్లేట్ కేక్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అలా లంచ్ చేయడం. ఇలా వీళ్ళ మధ్యలో తెలియకుండానే వీళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవుతది. క్యాంపస్ అంతా తిరుగుతారు. అండ్ కొన్ని రోజులు వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా మంచిగా డెవలప్ అయితది. మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. మధు, హరి ఎలా అంటే
ఒక్క పర్సన్ ఉంటే చాలు, ఒక పర్సన్ మనల్ని చూసుకుంటే చాలు అనుకునే పర్సన్. మధు ఏంటంటే ఇష్టపడు అందరితో మాట్లాడుతుంది. అలా అందరితో మాట్లాడడం హరికి నచ్చదు. సో ప్రపంచం అంటే ఏంటో తెలియని అబ్బాయికి తనే ఒక ప్రపంచమైంది. అదే విధంగా ఏంటంటే వన్ డే వీళ్ళు డిస్కషన్ వచ్చినప్పుడు వీకెండ్ కాబట్టి వీకెండ్ హాలిడే ఉంటుంది. వాళ్ళ కర్ణాటక ఫ్రెండ్స్ వాళ్ళందరితోటి మధు మాట్లాడుతూ ట్రిప్ అని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. మరి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మధు హరిని అడుగుతుంది. నాకు అంత తెలియదు, మరి మీ ఫ్రెండ్స్ ఎవరు తెలియదు, నాకు నువ్వు ఒక్కదానివే తెలుసు కదా అంటే, పర్లేదు అందరూ మనలే అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అలా ఒక కార్ తీసుకొని వాళ్ళ ట్రిప్కి వెళ్తూ ఉంటారు. ఆ ట్రిప్ ఏంటంటే కూర్గ్, కర్ణాటకలోని ఒక ఫేమస్ హిల్ స్టేషన్ కూర్గ్ సైడ్ వెళ్తారు. సో వాళ్ళందరూ 2-3 days మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేస్తారు. అయితే హరి ఒకటి చాలా ఎలోన్గా ఫేస్ చేస్తారు, ఎందుకంటే తనకు మధు ఒక్కటి మాత్రమే తెలుసు. అందులో కార్లో అందరూ కూడా సాంగ్స్కి వైబ్ అవుతూ ఉంటారు. అవి కూడా కన్నడ సాంగ్ పైగా ఇతనికి ఏం అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. ఓన్లీ మధు కోసమే వచ్చాడు అతను. పైగా ఏంటంటే వీళ్ళందరూ పాటలు వింటుంటే అరే హరికి అర్థం కాదు కదా, ఒక తెలుగు సాంగ్ పెడదాం ఆయన కోసం అని చెప్పేసి మధు ఇనిషియేట్ తీసుకోవడం, మధు తెలుగు సాంగ్ పెట్టడం, చాలా చిన్న చిన్న మూమెంట్స్ అన్నమాట. మధు దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఇలా వీళ్ళు కొన్ని ప్లేసెస్ అలా ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఒక వాటర్ ఫాల్ దగ్గర అవుతారు. వాటర్ ఫాల్ దగ్గర ఏమవుతుందంటే వీళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళతో పాటు ఒక అమ్మాయి వస్తుంది. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో సేమ్ వాళ్ళతో పాటే వేరే ఎవరో గ్యాంగ్ కూడా వచ్చి తెలుగు గ్యాంగ్, అది యాక్చువల్గా తెలుగు గ్యాంగ్ వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫాల్ దగ్గర. ఆ తెలుగు అతను అంటే ఇందులో వచ్చిన ఇప్పుడు వీళ్ళ కన్నడ గ్యాంగ్ లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరు తెలుగు అమ్మాయిని పొట్టి డ్రెస్ వేసుకుని కామెంట్ చేస్తారంట, సంథింగ్ ఏదో అంటారంట. దానికి గొడవ జరుగుతుంది అక్కడ. వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తున్నట్టు లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ విషయం అసలు తెలియదు హరికి తెలీదు. హరి వెళ్తాడు. ఏమైంది ఏంటంటే సంథింగ్ తెలుగు డిస్కషన్ జరుగుతుంటే ఇతను వెళ్ళి అరే ప్రాబ్లం పెద్దగా అని చెప్పేసి సాల్వ్ చేస్తాడు. పర్లేదు బ్రో, ఎంజాయ్ చేయడానికి వచ్చాం, మీరు అలా అంటే గొడవ వద్దు అని చెప్పేసి మ్యాటర్ని కూల్ చేస్తాడు. సో అప్పటిదాకా ప్యానిక్ అంటే మధు చిన్న చిన్న విషయాలకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఏదైనా గొడవ అయితే కూడా అంత వీక్ అయిపోతుంది. సో మధు ఆ విషయంలో ఇంప్రెస్ అయిపోతుంది మా హరి డీల్ చేసిన విధానాన్ని. సో అది ఒక ఇంప్రెసింగ్ మూమెంట్ అన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత ట్రిప్ అంతా ఎంజాయ్ చేస్తారు. అలా అయిపోయిన తర్వాత ఎవరికి క్లోజ్ కానంత ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత హరి మధులు ఇద్దరు బాగా ఇంకా క్లోజ్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే మధు వాళ్ళది ఏమని చెప్తారంటే వాళ్ళు మీ ఊరు ఎక్కడ అని అడిగితే మ్యాంగ్లూరు అని చెప్తారు. మ్యాంగ్లూరులో తను బీటెక్ చేసింది. బట్ హరికి కానీ మధు సొంత ఊరు అది కాదు. వన్స్ వాళ్ళ పేరెంట్స్ మైసూర్ ప్యాలెస్ చూడడానికి కానీ మైసూర్కి వస్తారు. మైసూర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మధు హరిని తోడు తీసుకెళ్తుంది. హరిని ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్కి. నా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా క్లోజ్ చేస్తుంటారు. మధు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా లైక్ మైండెడ్ పీపుల్, చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటారు. వాళ్ళు మొత్తం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అంతా వెళ్ళే టైంలో సెండ్ ఆఫ్ ఇచ్చే టైంలో వాళ్ళు ఒక బస్సు ఎక్కిస్తారు. ఆ బస్ పైన పేరు ఏముంటుందంటే మడికేరి అని ఉంటుంది. మడికేరి అనే విలేజ్ ఎక్కడ ఉంటుంది అంటే కూర్గ్కి చాలా దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళు ట్రిప్ వెళ్ళిన ప్లేస్ వాళ్ళ ఒరిజినల్ ప్లేస్. నాకు ఎందుకు ఇంత అబద్ధం చెప్పింది, మ్యాంగ్లూర్ అని ఎందుకు చెప్పింది అని హరి చాలా హర్ట్ అవుతాడు. తను అసలు ఆ బస్సు ఎక్కించిన వెంటనే తొందరగా అసలు మధుని కూడా పట్టించుకోకుండా వచ్చేస్తాడు. క్యాంపస్ సైడ్ వచ్చేస్తాడు. క్యాంపస్ లోపలికి ఎంటర్ అవుతాడు. మధు చాలా టైం ఫోన్ చేస్తాడు, హరి అని వెంటబడుతుంది. అయినా కానీ తను వెనక తిరిగి చూడాడు. ఏమైంది హరి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏమైంది అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పినావు అని చెప్పేసి అంటే సారీ, అది నీకు ఇంటెన్షన్ చెప్పాలని కాదు, అది అందరి ముందు చెప్పినప్పుడు నా ఒరిజినల్ ప్లేస్ ఎవరికి తెలియద్దు అనుకున్నాను. మ్యాంగ్లూర్ అని చెప్పాను, మ్యాంగ్లూర్ అని బీటెక్ చేశాను, మా సొంత వచ్చేసి కూర్గ్ అని చెప్పేస్తుంది. సో ఈ విధంగా చిన్న చిన్న గొడవలు, వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవడం, ఈ 6 months స్పాన్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి చాలా క్రూషియల్ మూమెంట్స్ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న గొడవలు కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ని బయట పెట్టేస్తాయి అన్నట్టు. వాళ్ళ మీ అండర్స్టాండింగ్ కేపబిలిటీ పెంచుతుంది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని ఎంత ఉన్నాయి అనేది, చిన్న గొడవలకి ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే చిన్న చిన్న గొడవలైనా కానీ దానికి పెద్ద డిసిషన్ తీసుకోకుండా మూవ్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు ఇంకా అప్పటికి అసలు యాక్చువల్గా ప్రపోజ్ అయినా జరగలేదు. కొన్ని ప్రేమలు అంతే, ప్రపోజ్ చేయకుండానే ప్రేమలో పడతారు, బ్రేకప్ చెప్పకుండానే విడిపోతారు. అలాంటి లవ్ వీళ్ళు అనమాట. సో ట్రైనింగ్లో ఏంటంటే
ట్రైనింగ్‌లో కొన్ని రోజులు వీక్ డేస్ వచ్చి కొన్ని లాంగ్ వీకెండ్ వస్తే ఏం చేస్తారంటే మధు పేరెంట్స్ ఎలాగో ఇంట్రొడ్యూస్ చేసింది హరిని. హరిని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తది. మనం ఒకసారి ఇంటికి వెళ్దాం కదా! మా అమ్మ వాళ్ళు రమ్మన్నారు. వస్తావా ఇట్లా హాలిడేస్ వచ్చినాయి కదా! అని చెప్పేసరికి హరి కొంచెం పానిక్ అవుతాడు. పర్లేదా మరి ఇంటికని అంటే, ఏం కాదు మా వాళ్ళు మీకు తెలుసు కదా! పర్లేదని చెప్పేసి తను వాళ్ళ బైక్ పైన మంచిగా ఇంటికి తీసుకెళ్తుంది. మధు తీసుకెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మంచి ఫుడ్ పెడతారు. హరి మధు వాళ్ళ రూమ్ చూస్తుంటాడు. సో, మధుకి, హరికి ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే హీరో మధుకి సినిమాలంటే పిచ్చి. సందు దొరికితే సినిమాలు చూద్దాం అనే అంటాడు. సినిమాలు అసలు ఆయన చూడని సినిమా లేదు. అంత సినిమా పిచ్చోడనమాట. బట్ చాలా డిఫరెంట్‌గా మధు ఏంటంటే మధుకి బుక్స్ అంటే పిచ్చి. అంటే ఏ చిన్న అవకాశం దొరికినా బుక్కు చదివే వరకు అసలు అది కంప్లీట్ చేసే వరకు విడదనమాట. సో, ఇలాంటి మైండెడ్ ఉన్న పీపుల్ ఆహ్, వాళ్ళ రూమ్ అంతా చూస్తూ ఉంటాయి. బుక్స్ చాలా ఉంటాయి. తర్వాత పెయింటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో, మేడ పైన తిన్నగా కూర్చొని మధు వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుతారు. ఎక్కడ పేరెంట్స్ ఎక్కడ ఏంటి ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటారంటే మధు చాలా ఎక్స్‌ట్రోవర్ట్ అమ్మాయి. ఆమె ఎలా అంటే మీ కాలేజ్ మీకు చూ మీ మీకు మీరు చూస్తున్న మధు వేరు. ఇంటికొచ్చాక మేము చూసిన మధు వేరు. ఇంటికొచ్చాక చాలా ఎలోన్‌గా చాలా బాధపడుతూ ఉంటది. ఎందుకంటే తనకొక చెల్లి ఉండేది. ఆ చెల్లె చిన్నప్పుడు అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుంచి తను చాలా మెంటల్‌గా స్ట్రెస్ అనుభవిస్తుంది. బయటికి మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. లోపల చాలా ఇబ్బంది పడుతుంటది. చాలా కష్టంగా ఫీల్ అవుతుంటది. ఎలోన్‌గా ఫీల్ అవుతది. బట్ నువ్వు కలిసాక తనలో చాలా చేంజెస్ చూసాను మేము. నీతో ఉంటే చాలా బాగుంది తను. ఎప్పటికి ఇలానే ఉండండి మీరు అన్నట్టు హరి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అలా మాట్లాడుతుంటారు. సో, తనకి హరికి మధు పైన ఉండే ఇంప్రెషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఓహో! మనకు కనిపించే మధు కాదు. తనలో ఇంత కథుందా? ఇంత లోతుందా? అని చెప్పేసి చాలా తన పైన ఇంకా లవ్ పెంచేసుకుంటాడు మధు. మధు మధు పైన ఇంకా లవ్ పెంచేసుకుంటాడు. ఈ విధంగా వాళ్ళ ఇంటికొచ్చేసిన తర్వాత ట్రైనింగ్‌లో చాలా వాళ్ళు సీరియస్‌గా అయిపోతారు. ఎందుకంటే చాలా క్రూషియల్ టైమ్. లాస్ట్ మంత్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్‌లో ఏం చేస్తారంటే ట్రైన్‌లో ప్రెజెంటేషన్స్ ఉంటాయి. సో, ఆ ప్రెజెంటేషన్‌లో చాలా పానిక్ అవుతారు హరి. కానీ హరి ఏం చేస్తాడంటే మంచి బూస్టప్ ఇస్తుంది మధు. బూస్టప్ ఇచ్చిన తర్వాత ఆ బూస్టప్ తోటి, ఆ మోటివేషన్ తోటి హరి హైలైట్‌గా ప్రెజెంటేషన్ సో, తొందరలోనే వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ అనేది ఫిక్స్ అయిపోతుంటాయి. అలా హరికి హైదరాబాద్ ఫిక్స్ అవుతది. మధుకి అన్‌ఫార్చునేట్‌గా మైసూర్ ఫిక్స్ అవుతది. వీళ్ళు ముందుగా ఏమనుకుంటారంటే ఇద్దరు ఆల్రెడీ 6 మంత్ మంచిగా కలిసున్నారు గదా! సేమ్ పోస్టింగ్ ఇద్దరు ఒకే ప్లేస్‌లో మైసూర్‌లో ఆర్ హైదరాబాద్‌లోనే ఇద్దరు కలిసే ఉందాం అన్నంత చాలా ప్లాన్స్ చేసుకున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌గా హరి ఏమో హైదరాబాద్‌లో పడతాడు. మధు ఏమో మ్యాంగ్లూర్ ఉండే. లాస్ట్ క్రూషియల్ మూమెంట్ ఇగ ఫిక్స్ అయిపోయింది. ఇంకో 2, 3 డేస్‌లో వెళ్ళిపోవాలి. ఎవరి ప్లేస్ వాళ్ళకి షిఫ్ట్ అవ్వాలని జెప్పేసి ఐడీ కార్డ్స్ అవి ఇవి అని చాలా చకచక పనులన్నీ అయిపోతుంటాయి. బట్ వీళ్ళు ఏంటంటే స్కూల్ అయిపోయినంక ఫేర్‌వెల్ పార్టీలో పిల్లలు ఎలా ఏడుస్తారో, కాలేజ్ అయిపోయినంక ఫేర్‌వెల్ పార్టీలో పిల్లలు ఎలా ఏడుస్తారో అలా చాలా తక్కువ టైంలో క్లోజ్ అయిన పీపుల్ అలా వెళ్ళిపోతున్న కొద్దీ వీళ్ళకి చాలా బాధ అనిపిస్తది. ఆ లాస్ట్ 2 డేస్ ఏం చేస్తారంటే వాళ్ళు తిరిగిన ప్లేస్ అన్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటారు. మనం విడిపోతున్నామా ఏంటి అది అని. బట్ హరికి లోపల చాలా బాధ ఉన్నా గానీ తను బయట పెట్టలేదు. బట్ మధు తను వచ్చి ఏడ్చేస్తది. మనం ఒక్క దగ్గర పడితే బాగుండు. మనం ఒక్క ఊర్లో పుడితే బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటారనమాట. బట్ పర్లేదు మధు మనం మళ్ళీ కలుస్తాం కదా! ఏం కాదు అన్నట్టు చెప్తారు. అండ్ నెక్స్ట్ డే ఆహ్, అందరూ వెళ్ళిపోయే టైం. నైట్ 12 వరకు వాళ్ళు సేమ్ అదే ఫుడ్ కోర్ట్‌లో కూర్చొని అదే వాళ్ళ ప్లేస్ ఉంటదన్నట్టు ఒక ఫుడ్ కోర్ట్‌లో. అదే దగ్గర అపోజిట్ కూర్చొని సేమ్ అదే కేక్. ఆ రోజు అడగకుండానే డార్క్ చాక్లేట్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ కేక్ అన్నీ తీసుకొచ్చి దీనికి ఏదైనా అని అన్నావు కదా! ఇదే డెఫినిషన్ అది అని అంటది. సో, మధుకి ఎలా అంటే బాధ ఆపుకోకుండా ఏడ్చేస్తుంటది. హరి ఏం ఏడవడు. ఇలా బాధను ఎందుకు దాస్తావు హరి? ఏమన్నా ఫీలింగ్ ఉంటే బయట చెప్పొచ్చు కదా అంటే బట్ హరి ఎప్పుడు బయట పెట్టలేదు. ఆయనకున్న ఫీలింగ్ అనేది గాని. రేపు వెళ్తాం కదా! అంటే మధు హరి యాక్చువల్‌గా ప్రపోజ్ చేద్దాం అన్నాడు. ఆ టైప్‌లో అనుకుంటాడు. బట్ ఇప్పుడు కరెక్ట్ కాదు. రేపు చేద్దాం. రేపు వెళ్ళిపోయే మూమెంట్ కదా! అని ఇలా వెయిట్ చేస్తుంటాడు. రేపు వెళ్ళే ముందు చెప్పు మనం పికప్ చేసుకుందాం అన్నట్టు నైట్ అంతా వాళ్ళు నైట్ 2:00 వరకు అలా ఉండి 2:00కి వెళ్ళిపోతారు. బట్ నెక్స్ట్ డే ఏంటంటే హరి అసలు మెలుకువతో ఉండడు. పడుకుంటాడు. పడుకున్న తర్వాత మిస్డ్ కాల్స్ వస్తుంటే చూడడు. ఈవినింగ్ 4:00, 6:00 అలా ఆ టైంకి లేస్తాడు. లేచి చూస్తే ఒక అసలు మధు నుంచి మిస్డ్ కాల్స్. ఏమైంది అసలు ఏంటి అని చూసి వెళ్ళి ఆఫీస్ సైడ్ గర్ల్స్ క్యాంపస్ సైడ్ వెళ్తా ఉంటాడు. గర్ల్స్ హాస్టల్ సైడ్. గర్ల్స్ హాస్టల్ సైడ్ వెళ్తే వాచ్‌మెన్ అడిగితే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ బ్యాచ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ అని అన్నారు. అందరూ వెళ్ళిపోయారా? ఏంటి ఏంది అని చెప్పేసి మళ్ళీ అప్పుడు మధుకి కాల్ చేస్తే
సారీ మధు, సారీ హరి. యాక్చువల్గా 3 o'clockకి బోర్డింగ్ అన్నారు, అప్పుడే ఐడి కార్డ్స్ ఇచ్చి పంపించేశారు. నీకు అప్పుడు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. అదేనంటే హరి ఇట్లా చాలా బాధపడతాడు. సరైన సెండ్ ఆఫ్ కూడా లేకుండా పోయింది మనకు, నేను ఇలా చెప్దాం అనుకున్నా ఇలా అని చాలా బాధపడతాడు. సో సడన్గా ఆ రోజు ఈవినింగ్ ఇతను కూడా వెళ్ళాల్సి వస్తుంది హైదరాబాద్కి. సో తను బెంగళూరు వెళ్ళిపోతుంది, హరి హైదరాబాద్ వచ్చేస్తాడు. హరి ఎలా అంటే ఎన్ని రోజులు ఇంత క్లోజ్గా ఫీల్ అయిన పర్సన్ సడన్గా ఇలా దూరం అయిపోయింది, సరైన సెండ్ ఆఫ్ కూడా లేకుండా పోయింది. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పలేకపోయినాయి అసలు ఇలా అని చాలా బాధపడుతూ హైదరాబాద్ బస్సు ఎక్కేశాడు. హైదరాబాద్ బస్సులోనే ఆ బస్సులో ఆ ట్రైనింగ్కి వచ్చిన కొంతమంది పీపుల్ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి ఉంటే వాళ్ళకి కొంచెం క్లోజ్ అవుతాడు. సో అదే వాళ్ళ ఫ్రెండ్స్కి యంగా మారిపోతుంది. హైదరాబాద్లో వాళ్ళు వచ్చాక ఆఫీస్ చూస్తూ బయట ఒక రూమ్ తీసుకుంటారు. ఆ రూమ్లో వాళ్ళు రూమ్మేట్స్గా ఉండి సో ఇలా సర్వైవ్ అవుతూ ఉంటారు. బట్ హరి మధు మెమరీస్ నుంచి బయట రాలేదు, మర్చిపోలేదు. ఇంకా మధును మిస్ అవుతున్నాడు. ఎక్కడ చూసినా తనే అంటే మైసూర్ అంటే వాళ్ళకి మైసూర్లో ఉన్న మెమరీస్ అన్ని తనకు చాలా గుర్తొస్తున్నాయి. అసలు కలిస్తే బాగుండు, వెళ్తే బాగుండు, ఇప్పుడు ఎక్కడుంది ఏంటో. నార్మల్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్నా కానీ వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. మాటలో వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారో తెలిసిపోతుంది. సో హరికి ఒక థాట్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో వెళ్దామా చూడాలని ఎంత ఒక వీక్ పాయింట్ మూమెంట్లో ఏం చేశారంటే కథం వెళ్ళిపోదాం ఇక ఏ నైట్ అయినా పర్లేదు ఎట్లయినా. ఆ మూమెంట్లో ఏం చేశారంటే ఒక 2 months 3 months తర్వాత అతనికి ఇక ఆ మూమెంట్ ఎలాంటి అంటే అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత మిస్ అవుతున్నాడు. నార్మల్గా ఫోన్ కాల్ మాట్లాడవచ్చు, వీడియో కాల్ మాట్లాడవచ్చు, కానీ అతను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఫీలింగ్ అసలు అందరు కాదు. డైరెక్ట్ చూస్తేనే చూడాలి అంతే. ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఏం చేస్తారంటే తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పట్టిండు, కథం హైదరాబాద్ టు కూర్గ్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి కూర్గ్ తన సొంతూరు. అండ్ దట్ కిలోమీటర్ ఈస్ 826 kilometers. తన దూరాలు ఎంత దూరం ఉంది ఏంటి అనేది అంత ఆయన చూడాలనే ఒక విజన్ ముందు ఈ 826 kilometers కూడా 8 kilometers లాగా అనిపిస్తుంది అతనికి. సరే వెళ్దామని చెప్పేసి గతం బండి స్టార్ట్ చేస్తాడు. ఆ 800 kilometers నార్మల్గా ట్రైన్లోనే వెళ్తేనే ఒక 16, 17, 18 hours పడుతుంది. సో అంత జర్నీని తను ఓన్లీ బైక్ మీద అలా వెళ్తున్నాడు. అసలు మధ్యలో అసలు వెళ్తూనే ఉన్నాడు. కర్ణాటక అలాంటి ప్లేసెస్ అన్ని దాటిండు, బార్డర్ దాటిపోయిండు, మైసూర్ దాటిండు, మధ్యలో టీకన్ ఆగిండు. చూస్తే తమిళ అక్షరాలు కనిపిస్తుంది, అది కన్నడ అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎలా అయినా వెళ్ళాలి అని థాట్ వచ్చింది. దాదాపు కూర్గ్ రీచ్ అయిపోయేసరికి తను ఎలా అయిందంటే చాలా అసలు ముఖమంతా వాడిపోయింది. జర్నీ చేస్తూ చాలా అలసిపోయిన తర్వాత కూర్గ్ వచ్చినాక అతను కొంచెం స్టక్ అయ్యి కొంచెం ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ఏంటంటే కాదు ఇప్పుడు మనం కూర్గ్ వచ్చినాం ఓకే, బట్ తను పోస్టింగ్ వచ్చేసి మ్యాంగ్లూర్లో పడ్డది. మరి తను ఎక్కడుంది, మ్యాంగ్లూర్లో ఉందా కూర్గ్లో ఉందా? అసలు ఈ డౌట్ ఫస్ట్ రావాల్సిందే. కానీ అతను అంత అడ్వెంచర్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి ఈ మ్యాంగ్లూర్లో ఉంటే మరి ఇంత చేసి వేస్ట్ కదా, ఒకసారి కనుక్కుందాం వచ్చిందా లేదా అని చెప్పేసి ఏం చేస్తారని అంటే ఫోన్ చేస్తాడు మధుకి ఫోన్ చేస్తే లక్కీలీ తను కూర్గ్లోనే ఉంటుంది. అమ్మయ్య నా ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఏ వీకెండ్. మ్యాంగ్లూర్ నుంచి ప్రతి వీకెండ్కి మధు ఇంటికి వచ్చేస్తుంది, కూర్గ్ వచ్చేసి. సో లక్కీలో అది వీకెండ్ అవ్వడం, తను అంత ట్రావెల్ చేసి రావడం వల్ల దానికి జస్టిఫైగా అనిపించింది. అమ్మయ్య వచ్చేసాను, తను ఉంది హ్యాపీ సేఫ్ అని చెప్పేసి. సరే ఎక్కడున్నావు అని మధు అడిగితే నీకు చాలా దగ్గరలో ఉన్నా అని. ఏంటి నువ్వు కూర్గ్ వచ్చేసినావా అని అంటే అవునవును వచ్చేసా అని చెప్పేసి. అప్పుడు చాలా వర్షం పడుతుంది. ఎక్కడున్నావు ఏదంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియట్లేదు కరెక్ట్ లొకేషన్, మీ గల్లీ సైడ్ వచ్చేసా అక్కడ తెలియట్లేదు అంటే సరే వస్తున్నా చౌరస్తా దగ్గర ఉన్నా అని చెప్పేస్తుంది. తను స్కూటీ వేసుకుని వచ్చేస్తుంది. ఇప్పటిదాకా ఎంత అంటే ట్రావెల్ చేసినప్పుడు చాలా హ్యాంగ్ ఓవర్ ఉండడం వల్ల అసలు ఏమి చూడలేకపోతారు, చాలా అలసిపోతారు. బైక్ మీద వెయిట్ చేస్తుండగా దూరం నుండి రెయిన్ కోట్ వేసుకొని ఒక ఎల్లో కలర్ వేసుకొని రెడ్ కలర్ బైక్ పైన స్కూటీ పైన దూరంగా ఒక అప్సరస వస్తున్నట్టు అలా మధు వస్తాయన్నమాట. ముఖమైన కోపం అన్నట్టు. ఎంత దూరం వచ్చినా ఏమైనా తిడుతుందా అయిందని అలా చూస్తూ ఉంటాడు హరి చూస్తూ ఇన్ని రోజులు వెయిట్ చేసిన వెయిటింగ్ అంతంతా మర్చిపోతాడు. ఆ 826 kilometers వచ్చిన ఆ స్ట్రెయిన్ అంతా మర్చిపోతాడు. తను అలా మెమరీస్పై చూస్తూనే ఉంటాడు. మధు మెల్లగా స్కూటీ దిగి నార్మల్గా ఏం చేస్తారు ఎందుకు వచ్చిన ఇంత దూరం ఏంటి అని తిడుతూ ఉంటారు కదా. బట్ మధు ఏమని అడుగుతాడంటే ఇన్నాళ్ళు పట్టిందా నా దగ్గర రావడానికి అని అడుగుతుంది. సో నన్ను కలవాలని ప్రయత్నించడానికి ఇన్ని రోజులు పట్టింది అనేసరికి తనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను కూడా వెయిట్ చేస్తుంది
మధు కూడా వెయిట్ చేస్తుంది, మధు కూడా సేమ్ అలా నాలా లవ్ చేస్తుంది అని అర్థమైపోతుంది. సో ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్ అంతా సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత యాక్చువల్గా 2 days ఉందామని అనుకుంటాడు నార్మల్గా. అసలు వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ ఏం ఆలోచించలేదు. వచ్చాక ఓకే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇట్లా ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం, అసలు ఏ ప్లానింగ్ లేదు, జస్ట్ కలవాలని వచ్చిండు. బట్ 2 days ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అంత క్లోజ్ కాబట్టి. సో ఏమవుతుందంటే మంచిగా వాళ్ళు ఒక 2 days అలా ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాడు హరి. హరి వచ్చేస్తే తన పని తను చేసుకుంటాడు. మ్యాంగ్లూరులో దీని ఉంటుంది. ఉన్న తర్వాత హరి కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఒక రూమ్ సపరేట్ వేరే తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సపరేట్ అయిపోయి ఇతను ఒక ఫ్లాట్ తీసుకుంటాడు. ఆ ఫ్లాట్లోకి ఒక చిన్న పాప వస్తుంది. తన పేరు ఏంటంటే లవ్, చిన్న పాప. తను హిందీ అమ్మాయి, ఒంటరిగా ఉన్న లైఫ్, చాలా అసలు చాలా ఎలోన్గా ఉన్న లైఫ్. ఆయన సినిమాలు చూసుకుంటూ ఏదో జాబ్ అలా చేస్తూ మధుతోటి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ అలా గడిపే లైఫ్లోకి లవ్ అనే ఒక చిన్న పాప వస్తుంది. ఆ అమ్మాయి వీడియో కాల్ చేస్తూ మధుతో మాట్లాడుతూ అలా వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి అన్నమాట. సో ఇలా క్లోజ్ అవుతూ ఉంటారు. సో అలా మంచి క్లోజ్గా ఉన్న ఒక రోజు మధు ఫోన్ చేస్తుంది. మధు ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తుంది. అసలు ఏమైందో అని టెన్షన్లో లిఫ్ట్ చేస్తాడు. హరి ఏమనంటే హరి హలో అని అంటే చెప్పు మధు అంటే చార్మినార్ ఎప్పుడు ఇద్దాం, చార్మినార్ చూడ అంటే అంటే హైదరాబాద్ వస్తారా అంటే అవును రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది హైదరాబాద్కి వచ్చేస్తున్నాను. ఖతం అతని ఆనందానికి అదులేవు, ఇక అవధులు లేవు. మధు హైదరాబాద్కి వస్తుంది. ఇన్ని రోజులు నేను వెయిట్ చేసిన 6 months దాటిపోయింది. మధు హైదరాబాద్ వస్తుంది, చాలా ప్లానింగ్ చేసుకుంటారు. అసలు రిసీవ్ చేసుకోవడానికి హరియా స్వయంగా తను ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, తీసుకొస్తాడు. పక్కనే తన రూమ్ అరేంజ్ చేస్తాడు, పక్క ఫ్లాటే తన కోసం అని అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ లైఫ్ ఇక కథం సెటిల్. ఇక హరి వచ్చింది, సేమ్ క్యాంపస్, సేమ్ పీపుల్. ఇందులో కొన్ని రోజులు వీళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మైసూర్ డేస్ అన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ లవ్. ఇదేంటంటే ఒక్కసారి అరే నా అయిపోయింది ఇక్కడతో కథ అయిపోయింది ఎండ్ అనే టైంకి మళ్ళీ మధు తన లైఫ్లోకి మళ్ళీ కొత్త వస్తాయి అనమాట. సో ఇట్స్ ఏ ఫ్రెష్ స్టార్ట్ వాళ్ళకి అందరికి. సో అలా వాళ్ళు రెగ్యులర్గా సినిమాలకి వెళ్ళడం, తను ఇచ్చిన బుక్స్ చదవడం, ఇలా మంచిగా వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం, ఇలా అన్ని వాళ్ళ ఇక లవ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అలా అన్ని వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ని. సో ఆ టైంలో ఏమవుతుందని అంటే తను వేరే డిపార్ట్మెంట్ అంటే ఆఫీస్లో, మధు వేరే డిపార్ట్మెంట్ అండ్ హరి వేరే డిపార్ట్మెంట్. హరి మేనేజ్మెంట్ ఇలా అవుతుంటే మధు వచ్చేసి టెక్నికల్ డిపార్ట్మెంట్. ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో చాలా మంది తెలుగు పీపుల్ ఉంటారు. ట్రైనింగ్లో కలిసిన తెలుగు పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ టీమ్మేట్స్ అనమాట. ఆ టీమ్మేట్స్లో ఒక పర్సన్ ఉంటాడు. హీ ఈస్ నాట్ ఎ విలన్ బట్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ లైక్ ఏ విలన్ అనమాట. సో తన పేరు వచ్చేసి విక్రమ్, అందరు విక్కీ అని పిలుస్తారు. సో తనంటే హరికి ముందు నుంచి అన్నమాట. ఎందుకంటే ఇంటెన్షనల్గా మధుని టీజ్ చేయడం, అలా నార్మల్ ఆట పట్టించడం, ఫ్లర్ట్ చేయడం అలా చేస్తూ ఉంటాడు. బట్ మధు ఇంకా నమ్ముతా, ట్రస్ట్ చేస్తారు తను అదే. అంత మధు విషయంలో ఈజ్ అ గుడ్ బాయ్, ఈజ్ అ గుడ్ టాలెంటెడ్ పర్సన్. బట్ అది హరికి నచ్చదు. ఎందుకనంటే కావాలనే మధుని ఇట్లా ఫోకస్ చేసి టార్గెట్ చేస్తున్నాడు, కావాలనే మధుని ఇలా తనతో మాట్లాడుతున్నాడు అనే ఒక చిన్న టైప్ ఆఫ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కొన్ని రోజుల తర్వాత ఏంటంటే వాళ్ళ టీమ్మేట్కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఎవరి మధు వాళ్ళ టీమ్మేట్కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కలిసి పెళ్ళికి వెళ్దాం అన్న థాట్లో ఉంటారు. అది ఇనిషియేటివ్ అంతా తీసుకొని మనం వెళ్దాం బై ఇలా కార్లో వెళ్దాం అదంతా థాట్ అంతా కూడా విక్కీది. దానికి స్పెషల్గా ఆ మధు నువ్వు పక్కా రావాలి, మనం కలిసి వెళ్దాం, కార్లో వెళ్దాం, ఇది అంతా ఇంట్లో ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. హరికి చెప్తుంది ఇలా వెళ్తున్న మ్యారేజ్ అంటే నువ్వు వద్దంటే వద్దు, ఆ విక్కీ అందరూ అస్సలు వద్దు, నార్మల్గా ఎవరైనా ఓకే, కార్లో వద్దు, కావాలంటే ట్రైన్లో తీసుకు అట్లా వెళ్దాం, నేను కూడా వస్తా కావాలంటే అది. ఇలా పాజిటివ్గా బిహేవ్ చేయడం అనేది మధుకు నచ్చలేదు. ఎందుకు నువ్వు అంతా అలా చూస్తున్నావు, ఇది గుడ్ అది అంటే నీకు తెలియదు అబ్బాయిల గురించి, వాళ్ళ చూపులే మంచి కాదు, అది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు. ఇది ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ ఇంపాక్ట్ మధుకి హరి పైన కలుగుతుంది అనమాట. ఇది బాగా చాలా పాజిటివ్గా ఉండేసరికి సరే అని చెప్పేసి దాదాపు నేనే డ్రాప్ చేస్తా అనే ఆ మూమెంట్ దాకా వెళ్తారు. మంచిగా వాళ్ళు మెట్రో ఎక్కిస్తారు, వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళేదాకా హరి వదలడు. ఎలా అంటే జిడ్డు పట్టుకున్నాడు, పట్టేసుకుంటాడు. నేను వెళ్ళడం తనకి ఇష్టం లేదు కదా, సరే అని చెప్పేసి తను కూడా డ్రాప్ అవుతుంది. తన ఇష్టం కూడా కాదనుకుంటుంది. సో ఇంత పొజిటివ్గా ఉండే మనిషి అసలు ఏమైంది ఇంత ఇట్లా అయిపోయిందో అనేసరికి సో మ్యాక్సిమం అదికి మ్యాటర్ అర్థమైపోయింది తనంటే పొజిటివ్నెస్. అందుకే అని చెప్పేసి మ్యాటర్ మాట్లాడడం తగ్గించేస్తుంది. తన పైన నెగిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది